అందరికీ నమస్కారం. ఈరోజు వార్తలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు మహిళలకు 3 సిలిండర్లు ఉచితం అని చెప్పేసి రాజమండ్రి మహానాడులో ఒక తీర్మానం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే పేద మహిళలందరికీ కూడా ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. అదే రాజమండ్రి మహానాడులో మహిళలకు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ మినీ మేనిఫెస్టో చూసి జగన్మోహన్ రెడ్డి గారు బెంబేలెత్తిపోతారు. బెంబేలెత్తిపోయేది కాదు, వాళ్ళ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, లోక్సభ సభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరికీ తత్తరపాటు జరుగుతూ ఉంది. ఇవాళ ఈ మేనిఫెస్టోను మేము ప్రతి ఇంటింటికి తీసుకెళ్తా ఉన్నాం. మా చంద్రబాబు గ్యారంటీ మీ భవిష్యత్తుకు షూరిటీ అని చెప్పేసి మేము ఇవాళ ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్ళి ఇవాళ మేము అది ఇస్తా ఉంటే, మా పాంప్లెట్లు ఇస్తా ఉంటే మహిళల్లో చాలా సంతోషంగా చిరునవ్వుతో తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఇవాళ మేము చెప్పినటువంటి మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా 3 సిలిండర్లు, అదేవిధంగా ఎవరికైతే 18 సంవత్సరాల మహిళ దాటితే వారికి 1500 రూపాయలు ప్రతి నెల, ఈ విధంగా నిరుద్యోగ వృత్తి 3000 రూపాయలు, ఈ విధంగా మేము చెప్తా ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టడంలా ప్రతిరోజు వారం నుంచి చూస్తాను ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందని. మంత్రులు మారుస్తానంటాడు, ఎంపీలు మారుస్తానంటాడు, ఎమ్మెల్యేలు మారుస్తానంటాడు, మీరు పనికిరాలని చెప్తాడు. ఉన్న ఫలంగా ఇవాళ ఆయన డెసిషన్ అంటే ఎవరికి అంతుపట్టడంలే. సరే, మీ పార్టీ మీది, వైసీపీ పార్టీ మీకు కాదండి. కానీ మా మేనిఫెస్టోని కాపీ కొట్టి ఒకటి మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్తా ఉన్నాం. అయ్యా, నీ ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు? 2019లో ఆంధ్రప్రదేశ్లో రకరకాల వాగ్దానాలు చేసి నవరత్నాలు అని చెప్పేసి ముద్దులు పెట్టి తల మీద చేయి పెట్టి నువ్వు మడమ తిప్పను మాట తప్పనని చెప్పేసి వాళ్ళ అధికారంలోకి వచ్చినావే. మళ్ళీ ఆ రోజు ఏమైందియా? నువ్వు ఇవ్వచ్చు కదా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము. మా మేనిఫెస్టోని చూసి, తెలుగుదేశం మేనిఫెస్టోని చూసి, చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినట్టు, రాజమండ్రిలో అనౌన్స్ చేసినటువంటి మేనిఫెస్టోని చూసి నువ్వు కంగారు పడి సంక్రాంతి నుంచి ఆర్టీసీ బస్సులో నేను కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తానని చెప్తా ఉన్నాం మహిళలకు. మరి 2019 నుంచి ఇవ్వచ్చు కదా. ఎలక్షన్స్ 2 నెలల్లో ఉన్నాయే, అంత కంగారు పడి తప్పడడుగులు వేయడము. మా మేనిఫెస్టోని కాదు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టి, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని కాపీ కొట్టి ఇవాళ నువ్వు నేను కూడా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయిస్తానని చెప్పేసి చెప్తానవే. మరి నీ దిగజారుడు రాజకీయం కాదా? మళ్ళీ 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వచ్చు కదా నువ్వు కూడా. మహిళలకు 18 ఏళ్ళు నిండిన మహిళకు నెలకు 1500 ఇవ్వచ్చు కదా నువ్వు. ఎందుకు ఇవ్వడంలే? ఆర్టీసీ మీ ఆయన సొత్తా? ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపినా అని చెప్పినావు, నష్టాలు ఊపిలో తెప్పేసినావు. అసలు ఆర్టీసీలో ఉన్నటువంటి స్థలాలను ఇవాళ నీవు నీ బంధువుకు చైర్మన్ చేసి ఎక్కడెక్కడ ఏమి రాయించుకున్నావో తెలియడం లేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి. అందుకే వాటన్నిటిని కప్పిపుచ్చుకునే దానికి ఇవాళ నేను కూడా సంక్రాంతి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తా ఉన్నాం. విధి విధానం అయితే నువ్వేం ప్రకటించలే ఇంతవరకు. కానీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని చూసి నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని చూసి ఇవాళ భయపడతా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలయిక ఇవాళ ఈ రాష్ట్రంలో ఉవ్వెత్తున ఇవాళ ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. అందుకే నీకు దళపుట్టి ఇవాళ దాదాపుగా 90 మంది శాసనసభ్యులను, లోక్సభ సభ్యులను మార్చున్నావంటే నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో ఇవాళ కనపడతా ఉంది.
అసలు ప్రజలు డిసైడ్ చేసినారు ఇవాళ జగన్మోహన్ రెడ్డినే మార్చాలని చెప్పేసి. కాబట్టి నువ్వు ఎంతమంది ఎమ్మెల్యేలు మార్చినా, ఎంతమంది మంత్రులు మార్చుకున్నా, ఎంతమంది లోక్సభ సభ్యులు మార్చినా నీ రాతను ప్రజలు డిసైడ్ చేసినారు. అసలు ఈ రాష్ట్రం నుంచే జగన్మోహన్ రెడ్డిని తరిమేలా, ఆ పార్టీ ఉనికే ఉండకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని పథకాలు పెట్టినా కూడా అవి ప్రజలు యాక్సెప్ట్ చేయరు, అంగీకరించరు. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. ప్రతి గడపలో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసిన పార్టీ ఇవాళ అధికారంలోకి రావాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి నీ తత్తరపాటుతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని కాపీ కొట్టి నువ్వు కూడా ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణం చెప్తాను. మేము అడుగుతా ఉన్నామే నిన్ను 2019 అధికారం వచ్చే ముందు 3,000 రూపాయలు పెన్షన్ అన్నాం. పాపం అవ్వా తాతలంతా సంతోషించి నీకు ఓటేస్తే మీరు మేనిఫెస్టో చదవలేదా? అవ్వా తాతకి చదవచ్చు కదా పాపం. చదువు రానని మోసం చేసినాను. అవ్వా తాతను మోసం చేసి సంవత్సరానికి 250 రూపాయలు పెన్షన్ పెంచి ఏదో గొప్పగా ఇచ్చిన మాదిరిగా నేను జనవరి నుంచి 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానంటానవే. తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 200 పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఆ 1000 రూపాయలను 2,000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి. నువ్వేదో అధికారంలోకి వస్తే 3,000 అని చెప్పేసి మీరు మేనిఫెస్టో చదువుకోలేదా అని చెప్పి విడతల వారీగా 5వ సంవత్సరం అడుగు పెట్టినాం. ఇప్పుడు ఇంకా 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి 250 పెంచి నేనేదో 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానా, ఇదో పెద్ద పండగ వాతావరణం చేయాలని చెప్పేసి నువ్వు అధికారులకు అందరికి బెదిరించి, కలెక్టర్లు కానీ, ఆర్టీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ బెదిరించి ఇది నేను చెప్పిన పని మీరు చేయాలని చెప్పేసి వాళ్ళను లొంగ తీసుకొని వాళ్ళ ద్వారా ఇవాళ ఈ 3,000 రూపాయల పెన్షన్ జనవరి 1వ తేదీన పంచాలని చెప్పేసి అది కూడా ఏదో వారోత్సవం అంట. ఒక వారం రోజులు రోజు పంచాలంట 3,000 రూపాయలు. కాబట్టి ఇది నీ పబ్లిసిటీ తప్ప ఏమీ లేదు. ఈ రాష్ట్రం దివాలా తీసింది. కాబట్టి ఈ రాష్ట్రం సరైన గాడిలో పెట్టాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు పవన్ కలయికతో ఉమ్మడి ప్రభుత్వం రాబోతా ఉందని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా ఇవాళ వైసీపీ శ్రేణులను హెచ్చరిస్తా ఉన్నాం.